డొనాల్డ్ ట్రంప్ తన 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ అంతకంటే ముందే ఈయన అమెరికాకు చైనా కంటే ఎక్కువ మంది శత్రువులను తయారు చేసేలా ఉన్నాడు. ఒకవేళ శత్రువులు కాకపోయినా డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ చూస్తుంటే ప్రపంచ దేశాలు అమెరికాతో డీల్ చేయడం కంటే చైనాతో డీల్ చేయడానికే ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటాయనిపిస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫారిన్ పాలసీని నడుపుతున్న తీరు చూస్తే ఆయన తటస్థంగా ఉన్న దేశాలను కూడా బెదిరించి వారు చైనా వైపు నిలబడేలా లేదా చైనాతో చేతులు కలిపేలా బలవంతం చేస్తున్నాడు. అందుకే ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా ఒక దేశంగా చాలా కాలం పాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కు సంబంధించి ఇలాంటి ఎన్నో ఓల్డ్ న్యూస్ వస్తున్నాయి. ఇవి మీకు మిగతా ఛానల్స్లో కనిపించవు. అందుకే వీడియోను చివరి వరకు చూడండి. ఫస్ట్ భారతదేశ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ గురించి మాట్లాడుకుందాం. రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్ పైన ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజానికి గత వారం మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ డేటా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆర్బీఐ రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం మే 22తో ముగిసిన ఈ ఒక్క వారంలోనే భారతదేశ విదేశీ మారక నిల్వలు ఏకంగా $7.5 బిలియన్ కుప్పకూలాయి. దీనితో మన మొత్తం రిజర్వ్స్ $681 బిలియన్ పడిపోయాయి. షాకింగ్ ఏంటంటే దీనికంటే ముందు వారంలో కూడా ఏకంగా $8 బిలియన్ తగ్గాయి. ఈసారి ఫారిన్ కరెన్సీ, అసెట్స్, గోల్డ్ రిజర్వ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఇలా ఒకటేంటి 3 కూడా దారుణంగా పడిపోయాయి. అయితే $681 బిలియన్ నిల్వలు అంటే అదేం చిన్న నెంబర్ కాదు. ఇప్పటికీ మన దగ్గర భారీగానే ఉన్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే ఇరాన్ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ముందు మన ఫారిన్ రిజర్వ్స్ రాకెట్లా దూసుకుపోయాయి. కానీ ఎప్పుడైతే ఈ వార్ మొదలైందో అంత వేగంగా పెరుగుతున్న ఇండియా రిజర్వ్ స్పీడ్కు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. అసలు ఆల్ టైమ్ రికార్డ్ ఏంటో తెలుసా? సరిగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఇండియా ఫారిన్ రిజర్వ్స్ ఏకంగా $728 బిలియన్ హిస్టారికల్ మార్క్ను టచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్గా మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ముదిరింది. ఇంకేముంది, ఆ యుద్ధం దెబ్బకు మన ఫారిన్ రిజర్వ్స్ $728 బిలియన్ల నుండి కరుగుతూ ఇప్పుడు $681 బిలియన్ పడిపోయాయి. ఈ ఎఫెక్ట్ మన రూపాయి పైన గట్టిగానే పడింది. ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి $1 కొనాలంటే మన ఇండియన్ కరెన్సీలో ఏకంగా $94.99 పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఎక్కడి నుంచో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుండి. ఈ గ్లోబల్ టెన్షన్స్ మధ్య కూడా భారత్కు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఎన్సోస్ కైరోస్ అనే మార్షల్ ఐలాండ్ ఫ్లాగ్ ఉన్న ఒక భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ షిప్ ఎలాగోలా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను దాటేసింది. ఇండియాకు కావలసిన క్రూడ్ ఆయిల్తో దూసుకొస్తున్న ఆ షిప్ జూన్ 3 నాటికి వైజాగ్ పోర్టుకు చేరుకోబోతుంది. కానీ అసలు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ట్విస్ట్ ఏంటంటే కేవలం ఆ ఒక్క షిప్ మాత్రమే బయటపడింది. కానీ భారతదేశానికి చెందిన మరో 13 భారీ నౌకలు ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కు అవతల వైపే చిక్కుకుపోయాయి. ఆ ఇరాన్ క్లియరెన్స్ ఎప్పుడు ఇస్తుందా, మన షిప్పులు ఎప్పుడు ఇండియాకు బయలుదేరుతాయా అని అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక నెక్స్ట్ అప్డేట్ వింటే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే మనం రోజువారీ వాడే కరెన్సీ నోట్ల విషయంలో ఆర్బీఐ ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకోబోతుంది. ఇండియాలోకి త్వరలోనే ప్లాస్టిక్ అంటే పాలిమర్ నోట్లను తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి నోట్లను మనం కేవలం విదేశాల్లోనే చూసాం. నివేదికల ప్రకారం ఆర్బీఐ చాలా త్వరలోనే ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్లాస్టిక్ నోట్లను టెస్ట్ చేయబోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ కనుక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో మనం వాడే పాత పేపర్ నోట్లను మెల్లమెల్లగా మార్కెట్ నుండి తొలగించి వాటి ప్లేస్లో పూర్తిగా ఈ పాలిమర్ నోట్లనే రీప్లేస్ చేస్తారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, భయ్యా ఇప్పుడు ఇండియాలో యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంత పిచ్చపిచ్చగా పెరిగిపోతున్నాయి కదా, మరి అలాంటప్పుడు ఈ కొత్త నోట్లు తేవాల్సిన అవసరం ఏమొచ్చింది అని. ఇక్కడే ఒక క్రేజీ ఫ్యాక్ట్ ఉంది. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ ఏ రేంజ్లో పెరుగుతున్నాయో అదే స్పీడ్తో మార్కెట్లో చలామణిలో ఉన్న కరెన్సీ అంటే నోట్ల సంఖ్య కూడా అంతకంతకు దూసుకుపోతుంది. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్బీఐ డేటా ప్రకారం ప్రస్తుతం మన మార్కెట్లో తిరుగుతున్న క్యాష్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. అది అక్షరాల 42 ట్రిలియన్ల కంటే ఎక్కువ.
పైగా ప్రతి సంవత్సరం ఈ క్యాష్ వాడకం ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. కానీ కరెన్సీ నోట్ల విషయంలో ఆర్బీఐ ఒక పెద్ద తలనొప్పిని ఫేస్ చేస్తుంది. అదే పాతబడిపోయిన పాడైపోయిన నోట్లు. ప్రతి సంవత్సరం కోట్ల కొద్దీ నోట్లు చిరిగిపోతున్నాయి, మురికిగా మారుతున్నాయి. దాంతో ఆర్బీఐ వాటన్నిటిని వెనక్కి తీసుకుని మళ్ళీ కొత్త నోట్లు ప్రింట్ చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఈ ప్రాబ్లంకు ఒక పవర్ఫుల్ లాంగ్ టర్మ్ సొల్యూషన్లా ఈ పాలిమర్ నోట్లను ఆర్బీఐ లైన్లోకి తెస్తుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ నోట్ల లైఫ్ నార్మల్ పేపర్ నోట్ల కంటే 2 నుండి 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇవి అసలు చిరగవు. ఒకవేళ పొరపాటున నీళ్ళల్లో నానినా, వాషింగ్ మిషన్లోకి వెళ్ళినా, లేదా వీటిపై మట్టి నూనె అంటుకున్నా సరే వీటికి నథింగ్ విల్ హ్యాపెన్. దీనివల్ల ప్రభుత్వానికి నోట్లు ప్రింట్ చేసే వేల కోట్ల ఖర్చు మిగులుతుంది. కానీ అన్నిటికంటే బిగ్గెస్ట్ యాంగిల్ ఏంటో తెలుసా? ఫేక్ కరెన్సీకి కంప్లీట్ చెక్ పెట్టడం. ఈ పాలిమర్ నోట్లను కాపీ చేయడం లేదా నకిలీ నోట్లు తయారు చేయడం దాదాపు అసాధ్యం. అందుకే ఫేక్ కరెన్సీ గనక ఆగిపోతే టెర్రర్ ఫండింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ దెబ్బకు బంద్ అవుతాయని మన సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా దీనికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాయి. పైగా ఇవి పాతబడ్డాక రీసైకిల్ చేసి కొత్త ప్రొడక్ట్స్ కూడా తయారు చేయవచ్చు. మరి భయ్యా, మీకేమనిపిస్తుంది? ఇండియాలో ఈ ప్లాస్టిక్ నోట్లు రావాలా వద్దా? కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. ఇక నెక్స్ట్ అప్డేట్, మిడిల్ ఈస్ట్లో భారత్కు అత్యంత నమ్మకమైన దేశం ఒమన్ గురించి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత గల్ఫ్ దేశాలలో మనకు ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది ఒమనే. అలాంటి దేశాన్ని రీసెంట్గా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దాడి చేసి పేల్చేస్తానంటూ ఓపెన్గా బెదిరించడం సంచలనంగా మారింది. అయితే దీనిపై ఒమన్ నుండి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ వచ్చింది. తమపై వస్తున్న ఆరోపణలన్నీ 100కి 100 అబద్ధమని ఒమన్ కొట్టిపారేసింది. ఒమన్ ఏమంటుందంటే, బాబోయ్, ఇరాన్తో కలిసి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుండి వెళ్లే షిప్పుల దగ్గర టోల్ వసూలు చేసే ప్లాన్ కానీ ఆలోచన కానీ మాకు అస్సలు లేదు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బహుశా చాలా తొందరపాటులోనో లేదా ఇరాన్ను ఇంకాస్త గట్టిగా నొక్కాలనో మమ్మల్ని కూడా ఈ రచ్చలోకి లాగారు అని ఒమన్ ఓపెన్గా చెప్తుంది. అంతేకాదు, ఒమన్ ఇప్పటికీ తెర వెనుక నుండి సైలెంట్గా ఈ గొడవను సర్దుమణిగేలా చేయడానికి అమెరికాతో తనకున్న సెక్యూరిటీ, ట్రేడ్ రిలేషన్స్ను కాపాడుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తుంది. ఎలాగైనా ఈ కాన్ఫ్లిక్ట్ ఇక్కడితో ఆగిపోవాలన్నదే ఒమన్ ప్లాన్. అంటే మ్యాటర్ ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుండి దాటే షిప్ల నుండి తాము ఒక్కటంటే $1 కూడా టోల్ వసూలు చేయబోమని ఒమన్ ముఖం మీదే చెప్పేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ టోల్ వసూలు చేసే మొత్తం వ్యవహారంలో ఒమన్ తీసుకునే డెసిషన్ పైనే గ్లోబల్ పాలిటిక్స్ ఆధారపడి ఉన్నాయి. ఒక పక్క అమెరికా ఏమో ఒమన్పై విపరీతమైన ప్రెషర్ పెడుతుంది. మరోపక్క ఇరాన్ ఏమో మాతో చేతులు కలిపితే మిలియన్లు బిలియన్ల డాలర్ల సంపాదన వస్తుంది అంటూ ఒమన్కు కోట్ల రూపాయల ఎరవేస్తుంది. నిజానికి ఇరాన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఒమన్ సపోర్ట్ లేకపోతే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గంలో ఒక పెద్ద భాగం ఒమన్ కంట్రోల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూస్తే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఇరాన్, ఒమన్ 2 దేశాలు ముఖాముఖిగా ఎదురెదురుగా ఉంటాయి. ఒకవేళ ఇరాన్ గనక మొండికేసి తన వాటర్స్ నుండి వెళ్లే షిప్ల దగ్గర టోల్ వసూలు చేయడం స్టార్ట్ చేస్తే ఆ నౌకలన్నీ రూట్ మార్చి ఒమన్ పరిధిలో ఉండే సముద్రం నుండి సేఫ్గా దాటిపోవచ్చు. ఇరాన్కు ఈ లూప్ హోల్ బాగా తెలుసు. అందుకే ఒమన్ను కూడా ఈ ప్లాన్లోకి లాగి ఆన్ బోర్డు తీసుకుని 2 దేశాలు కలిసి ఆ రూట్ను కంప్లీట్గా క్లోజ్ చేసి కంట్రోల్ చేయాలని స్కెచ్ వేసింది. అలా షిప్లన్నిటినీ లాక్ చేసి వారి దగ్గర నుండి వచ్చే బిలియన్ల డాలర్ల టోల్ మనీని ఇరాన్, ఒమన్ ఇద్దరూ సమానంగా పంచుకుందామని ఇరాన్ ఆశపడింది. అసలు ఇక్కడ ఒమన్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. కానీ సీన్లోకి ట్విస్ట్ ఎలా వచ్చిందంటే, ఇరాన్, ఒమన్ మధ్య ఈ మధ్యకాలంలో వరుసగా సీక్రెట్ మీటింగ్లు జరిగాయి. స్వయంగా ఇరాన్ విదేశాంగ శాఖే ఒక అడుగు ముందుకేసి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను కంట్రోల్ చేయడానికి ఒమన్తో కలిసి ఒక బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. ఇంకేముంది, ఈ మ్యాటర్ గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ గొడవలో ఒమన్ కూడా ఇరాన్కు సపోర్ట్ చేస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే టైంలో వైట్ హౌస్ ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ డొనాల్డ్ ట్రంప్ను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. సార్, ఒక షార్ట్ టర్మ్ డీల్ కోసం అమెరికా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కంట్రోల్ను ఇరాన్, ఒమన్లకు వదిలేస్తుందా అని. ఈ ఒక్క ప్రశ్నతో ట్రంప్కు ఎక్కడో కాలింది. ఆ కోపంలో ఆయన ఒమన్ను ఓపెన్గా బెదిరిస్తూ, ఒమన్ పద్ధతిగా ఉంటే మంచిది,
లేకపోతే ఆ దేశాన్ని కూడా పేల్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నెక్స్ట్ బిగ్ అప్డేట్ మన భారత్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి వస్తుంది. భారతదేశంలో ఇల్లీగల్గా చొరబడిన బంగ్లాదేశీయుల విషయంలో మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పుడు రూట్ మార్చింది. వారిని తిరిగి పంపించే ప్రాసెస్లో భాగంగా వారి నేషనాలిటీ వెరిఫికేషన్ కోసం భారత్ పంపిన 2680 కంటే ఎక్కువ కేసులు బంగ్లాదేశ్ ప్రభుత్వం దగ్గర 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. అంటే 5 ఏళ్లు గడుస్తున్న వారు తమ దేశ పౌరులేనా కాదా అనేది బంగ్లాదేశ్ తేల్చడం లేదు, తేల్చకుండా నాంచుతుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటి అంటే గతంలో అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చొరబాటుదారులను వెనక్కి తీసుకురావడానికి వారు అసలు ఇష్టపడలేదు. అయితే బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక భారత్ ఇలాంటి గట్టి వార్నింగ్ ఇవ్వడం ఇది రెండోసారి. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సార్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనిపై వెంటనే రెస్పాండ్ అవ్వాలని, ఆ వెరిఫికేషన్ పూర్తి కాగానే చట్ట ప్రకారం చొరబాటుదారులందరినీ దేశం దాటించి తీరుతామని పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ద్వారా మోడీ ప్రభుత్వం చొరబాటుదారుల విషయంలో ఎంత సీరియస్గా ఉందో బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ముఖం మీదే క్లియర్ కట్గా చెప్పేసింది. చూశారుగా గ్లోబల్ పాలిటిక్స్లో ప్రతి 24 గంటలకు సీన్ ఎలా తలకిందులైపోయిందో. ఒక దేశం బ్లఫ్ చేస్తుంటే మరో దేశం బ్లాక్మెయిలింగ్కు దిగుతుంది. కానీ వీటన్నిటి మధ్య మన భారత్ మాత్రం ఎక్కడా తగ్గేదిలే అన్నట్టుగా దూసుకుపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. ఎలాంటి ఎజెండా లేకుండా ఇలాంటి జెన్యూన్ జియో పాలిటిక్స్, డిఫెన్స్ అండ్ ఎకానమిక్స్ సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే ఇప్పుడే మా ఛానల్కి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోకండి. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.